ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. తల్ల వంచి కళ్ళు మూసుకొని నాతో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, ఇశ్రాయేలీల పట్ల కృప చూపారు. అంత మాత్రమే కాక అన్యజనులమైన మా పట్ల కూడా మీరు కృప చూపించారు. సత్యము కంటే కృప ఆకాశము కంటే ఎత్తుగా ఉన్నది అని మీ వాక్యం ద్వారా మాకు తెలియజేశారు. నిజంగా మీ కృప లేకపోతే మేము నిత్య నరకాగ్నికి బలైపోయేవాళ్ళం. అంత గొప్ప ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించినందుకు ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేమని ఒప్పుకొనుచు తండ్రి, మరొక ఆదివారమున సంఘముగా సమాజముగా మేము కూడి మీ నామాన్ని మహింపరచడానికి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించటానికి మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. అంత మాత్రమే కాక మరికొన్ని జ్ఞానవాక్కులు మేమంతా కలిసి నేర్చుకోవటానికి మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఇప్పటిదాకా మీ దాసుడు మాట్లాడారు. స్తుతి స్తోత్రం అంటే ఏంటి, మరికొన్ని మాటలు ఈ సందర్భంలో మేము ఆలోచించడానికి సిద్ధపడుతూ ఉండగా వాక్యాన్ని సరిగా విభజించి బోధించే సామర్థ్యాన్ని మీ ఆత్మ సహాయం వలన నాకును, విని వాక్యానుసారంగా పాటించే సామర్థ్యాన్ని మీ పిల్లలకైనా వారికిని అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి రక్షణ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరవచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా వందనాలు. అందరూ ఒకే సమయానికి రావాలనేది దేవుని చిత్తం, నా కోరిక కూడా. కానీ సమయాన్ని పాటించలేని అసమర్థులుగా చాలామంది మిగిలిపోతున్నారు. అసమర్థులనే అనాలి. ఆ విషయంలో నేను రక్షణలోకి వచ్చినప్పటి నుంచి, ఇంకా గట్టిగా చెప్పాలంటే రక్షణలోకి రాకమునుపు నుంచే క్రమాన్ని పాటించే తత్వం ఉంది నాకు. సమయాన్ని, అది ఏ విషయమైనా సరే సమయాన్ని ఖచ్చితంగా పాటిస్తాను. దేవుడు ఆ విషయంలో నన్ను అలా సిద్ధపరిచినందుకు దేవునికి స్తోత్రాలు. మీరు కూడా అలా ఖచ్చితమైన ఒక ఖచ్చితత్వంలోనికి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఒక వాక్యం తీసుకొని ముందుకు వెళదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఈరోజు మనం ఆలోచించబోయే అంశం పేరు అది 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ బైబిల్ తీయండి, చదవండి, గ్రహించండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ, కొందరా, అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన వారై, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇష్టపడుతున్నాడు. చాలండి. అంటే దేవుని ఇష్టం ఏంటంట, అందరు రక్షణ పొందినోళ్ళు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి. ఇక్కడ మనం ఈరోజు ఆలోచించబోయే అంశం ఇదే. అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడంట. దేవుని ఇష్టం అది. అంటే అందరు రక్షణ పొందటం ఇష్టమే, అందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండాలన్నది దేవుని ఇష్టమే. ఇందులో మనకి రక్షణ అనే ఒక పదం కనబడుతుంది, రెండవది సత్యము అనే ఒక పదం కనబడుతుంది, మూడవది అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండాలనేది కనపడుతుంది. అందరూ రక్షణ పొందాలంట. రక్షణ అంటే ఈ పదాలు వింటూనే ఉంటాం కదా. రక్షణ అంటే రక్షణ పొందావా అంటారు. అంటే ఏం చేయాలి? బాప్తిసం పొందితే రక్షణ వచ్చిద్దా అంటే మళ్ళీ క్వశ్చనే. దానికి కూడా అర్థం తెలియట్లే చాలామందికి. ఒకసారి రోమపత్రిక చూద్దాం, 10వ అధ్యాయము 9వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుదాం. రక్షణ పొందటం అంటే ఏంటో చెప్తున్నాడు. యేసు ప్రభు అని
నోటితో ఒప్పుకొని దేవుడు చనిపోయిన యేసుక్రీస్తు వారిని మృతుల్లో నుండి యేసుక్రీస్తు వారిని లేపినని నీ హృదయములో విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. అంటే రక్షణ రావాలంటే ఏం చేయాలంట? ముందు యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. దేవుడు ఆయన్ని మృతుల్లో నుంచి లేపాడని ఎక్కడ విశ్వాసం ఉంచాలి? హృదయంలో విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు. అమ్మయ్య వచ్చేసింది రక్షణ అనుకుంటే పొరపాటు. తర్వాత చదవండి. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఇంకా ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయువారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభునామమును బట్టి ప్రార్థన చేయువాడెవడు? ఇందాకేమన్నాడు? 9-10 వచనాల్లో హృదయంలో నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే రక్షణ పడుతుంది. ఇక్కడేమో ప్రార్థన చేసిన వాడు రక్షించబడిన అన్నాడు. ఈ రెండిట్లు ఏది చేస్తే రక్షించబడతారు? కన్ఫ్యూజన్ కదా. మార్కు 16:16 చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. ఏమి నమ్మాలి? ఏమి నమ్మాలి? అదే 10వ అధ్యాయం రోమపత్రిక 17వ వచనంలో చెప్తున్నాడు. వినాలి వాక్యం, వినుట వలన నీకు విశ్వాసం కలగాలి. ఆ విశ్వాసం ఏ మాటల వలన, ఏ మాటలు వినటం వలన కలగాలంటే యేసుక్రీస్తు గురించిన రక్షణ సువార్త వినటం ద్వారా నీకు విశ్వాసం కలిగిద్ది. వెంటనే నువ్వు ప్రభునామమును బట్టి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత నోటితో ప్రభు అని ఒప్పుకోవాలి. దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు, నన్ను కూడా లేపుతాడని హృదయంలో విశ్వాసం ఉంచాలి. నమ్మి బాప్తీసం పొందాలి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును. అయిపోయింది. అవలేదు. బాప్తీసం పొందిన తర్వాత మిగతా జీవితం ఉందిగా మనకి, వెంటనే చచ్చిపోంగా. బాప్తీసం పొందిన తర్వాత 10 ఏళ్ళలో 5 ఏళ్ళలో 20 ఏళ్ళలో బతుకుతాం. ఆ బ్రతికి చనిపోయేదాకా నువ్వు ఉన్న ఈ రక్షణను కాపాడుకుంటే రక్షించబడతావు. అదే మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. నా నామము నిమిత్తము మీరు అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. అది ప్రభు నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వాసం ఉంచాలి. ప్రభు నామమును బట్టి నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించు, ఆయన్ని సిలువలో మరణింపజేసావు కదా నాకు బదులుగా అని నువ్వు ప్రార్థన చేయాలి. ఇది అయిపోయిన తర్వాత నమ్మి బాప్తీసం పొందాలి. బాప్తీసం పొంది బయటకు వచ్చిన తర్వాత నువ్వు వాక్యానుసారమైన జీవితాన్ని గడిపి నీ చివరి దినం వరకు, అంత్య దినం వరకు ఆ రక్షణను కాపాడుకుంటే అప్పుడు రక్షించబడతావు, లేకపోతే భక్షించబడతావు. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటంట? మనుషులందరూ రక్షణ పొంది, అంటే రక్షణ పొందటం అంటే ఇది ముందు కదా. రక్షణ పొందావని ఒక మాటలో అయిపోదు. అది రక్షణ అంటే ఇంత ఉంది ప్రాసెస్. పొందిన తర్వాత ఏం చేయాలంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండాలి. నెక్స్ట్ సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17:17. సత్యం అంటే ఏంటి? సత్యమందు వారిని, అంటే శిష్యుల్ని ప్రతిష్ఠ చేయమని యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. నీ వాక్యమే సత్యము, అంటే దేవుని మాటే సత్యం. అంతేనా? సత్యం అంటే ఏంటి? సత్యం అని పేరు పెట్టుకున్నవాడు సత్యం కాదు, తెలుసా? ఎన్నో కొన్ని అసత్యాలు చేస్తూనే ఉంటారు వాళ్ళు. పేరు సత్యం అంతే కదా. సత్యవతి కూడా పెట్టుకుంటారు, ఆమె అసత్యవతే ఎప్పటికీ కదా.
దేవుని మాట సత్యం, ఇంకో అందులో అసత్యమే లేదు. నీ వాక్యమే సత్యము. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే మరి పాత నిబంధనలో దేవుని మాట ఉంది, కొత్త నిబంధనలో దేవుని మాట ఉంది. కాబట్టి ఆ వాక్యము ఎలా ఇచ్చాడు మనకంటే ఆజ్ఞల పూర్వకంగా ఇచ్చాడు. ఆజ్ఞల్లో ఉన్న ఆ సారమంతా కలిపి దేవుని వాక్యం. 119 కీర్తన 160వ వచనం. రక్షణ అంటే ఏంటో మనకు అర్థమైపోయింది. తర్వాత సత్యం అంటే ఏంటో తెలియాలి. నీ వాక్య సారాంశము సత్యము అంటే వాక్యంలో ఉన్న సారమంతా సత్యం. నీ వాక్యమే సత్యం. ఆ సత్యంలో ఏముంది? వాక్యంలో ఏముంది? సారం ఉంది. ఇంకా నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. న్యాయ విధులంటేనే సత్య సంబంధమైన పనులు అని అర్థం. మనిషి ఏం చెయ్యాలని దేవుడు నిర్ణయించి మనకి వ్రాయించి ఇచ్చాడో అది సత్యం, అదే చట్టం, అదే నిబంధన. ఇంకా క్లారిటీ కావాలంటే 86వ అధ్యాయము కీర్తన గ్రంథం 11వ వచనం. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయము 11వ వచనం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు, అంటే దేవుని మార్గము, దేవుని కట్టడలు, దేవుని సత్యము, న్యాయ విధులు, ఇవన్నీ కలిపి ఏమని పిలవచ్చు? సత్యము అని పిలవచ్చు. అంటే దేవుని మాట అని పిలవచ్చు. దేవుడు మనుషులకు నెరవేర్చాల్సిన విధి విధానాలు అని చెప్పవచ్చు. అంటే వాళ్ళకి పాత నిబంధన ఇచ్చాడు, మనకి కొత్త నిబంధన ఇచ్చాడు. ఏది ఇచ్చినా ఆయన మాట సత్యం. అంటే వాక్యములోని సారం అంతా మనం నేర్చుకొని, వాక్య సారం మనకి కొత్త నిబంధన సారం, పాత నిబంధన సారం వాళ్ళకి ఇచ్చాడు. సత్య మనుషులందరూ రక్షణ పొంది సత్య విషయమైన అనుభవ జ్ఞానం. సత్య విషయమైన అనుభవ జ్ఞానం అంటే బాగా వినాలి. సత్యం అంటే వాక్యం. వాక్యంలో నువ్వేం పాటించాలో ఏం పాటించకూడదో చెప్పాడు కదా. ఇప్పుడు అవి నేర్చుకున్నాం, మనం బాగా నేర్చుకున్నాం, చదివాం 100 సార్లు చదివాం బైబిల్ అంతా. అర్థమైపోయింది కదా, ఏం చేయాలో ఏమి చేయకూడదు మొత్తం అర్థమైపోయింది. ఇప్పుడు అర్థమైనవి పట్టుకొని బయట మనం తిరుగుతూ ఉంటాం. మళ్ళీ పనులు చేసుకోవాలి కదా, సమాజంలో అందరితో కలిసి తిరగాలి. కాబట్టి అలా తిరుగుతూ ఉన్నప్పుడు బైబిల్లో ఏదైతే వద్దన్నాడో అది చేసే పరిస్థితి నీకు ఎదురైద్ది. లేదా బైబిల్లో ఏదైతే నిన్ను చేయమన్నాడో అది చేయాల్సిన సందర్భం నీకు ఎదురైద్ది. ఇప్పుడు నువ్వు ప్రాక్టికల్గా దాన్ని అనుభవించాలి, నెరవేర్చాలి. నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలా? ఒక పేదవాడు కనపడ్డాడు నీకు. వాడు చలికి వణుకుతున్నాడు, వాడికి ఏమీ లేదు, నీకు చాలా బట్టలు ఉన్నాయి. వణుకుతున్నప్పుడు అది చూసావు బయటికి వెళ్ళి, వెంటనే అతనికి ఏమన్నా వస్త్రం కొనివ్వాలనో ఉన్న పాత వస్త్రాలన్నా వాడికి ఇచ్చి వాడి చలి నుండి కాపాడదామనే ఆలోచన మనకు వచ్చింది. ఎందుకు? వాక్యంలో చదివాం కదా, నేర్చుకున్నాం కదా. వాక్యంలో నేర్చుకున్నప్పుడు వెంటనే నువ్వు ఇంటికి వచ్చి ఆ బట్టలు తీసుకెళ్ళి అతనికి ఇస్తే ఇప్పుడు నువ్వు ఏం పాటించినట్టు? నేర్చుకున్న వాక్యాన్ని అనుభవముతో నెరవేర్చినట్టు. ఇది అనుభవ జ్ఞానం అంటే. ఈ అనుభవ జ్ఞానం నేటి క్రైస్తవ సమాజంలో లేదు. ఓన్లీ థియరికల్ జ్ఞానం ఉంది. అంటే చదివింది అప్పగించటం, బోధించటం మాత్రమే ఉంది. అనుభవ జ్ఞానం లేదండి. అనుభవ జ్ఞానంలోకి వచ్చేసరికి ఎవడైనా సరే బోల్తా కొట్టాల్సిందే. ఒక యవనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. ఆజ్ఞలు పాటించమన్నాడు, తీయొద్దులండి. నేను అబ్బో ఎప్పటి నుంచో పాటిస్తున్నాను, ఈ నాకు లెక్కేం కాదు, ఇంకేం చేయాలో చెప్పన్నాడు. మరి నీకు చాలా డబ్బు ఉంది కదా, ఆస్తి ఉంది కదా, ఆస్తి అంతా అమ్మి పేదలకు ఇచ్చి వచ్చి నన్ను వెంబడించంటే ఇది మాత్రం కుదరదు అన్నాడు. అంటే అనుభవంలోకి వచ్చేళ్ళకి ఏమైంది? ఆస్తి వదులుకోవటం ఇష్టం లేదు కాబట్టి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంట. మరి అవన్నీ పాటించానన్నాడు, అవి చెయ్యకూడదన్నవి మానేశాడు. అంతే.
చేయాల్సిన ఏమీ చేయలేదు. మరి అన్నీ తెలుసా? ఏమేం తెలుసు అంటే నరహత్య చేయకూడదు, వ్యభిచారం ఎంచకూడదు, అబద్ధం ఆడకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, తల్లిదండ్రులను సన్మానించు, ఇవన్నీ తెలుసు. కానీ ప్రాక్టికల్గా ఏది వాడికి అనుభవం లేదు. తీరా యేసుక్రీస్తు వారు అనుభవంలోకి వచ్చే మాట ఒకటి చెప్పగానే, ఇది కుదిరే పని కాదు, నీతో నాకు కుదరదులని వెళ్ళిపోయాడు. ఈ అనుభవ జ్ఞానం నేటి సమాజంలో లేదు ప్రియులారా. నేటి సమాజంలో ఏంది? అనుభవంలోకి వచ్చేళ్ళకి ఎవరైనా తప్పిపోతారు. అదే దేవుడు కోరుకున్నాడు, సత్య విషయమైన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడంట. ఆ ఇష్టాన్ని మనం నెరవేర్చాలి. ఊరికే నేర్చుకోవటం, పాట నేర్చుకుంటాం, పాట చూసి పాడి చూసి అందులో తప్పులు పాడతాం మళ్ళీ కదా. ఆదివారం ఇక్కడికి రావాలి, వాక్యం చెప్పాలంటే నేను చాలా కష్టపడి అన్నీ సమకూర్చుకొని ఎలా చెప్పాలి, ఏ వాక్యాలు దీనికి సహాయపడతాయని ఎంతోసేపు తర్జన భర్జన పడి, అంటే ఈరోజు అయిపోయింది కదా, మళ్ళీ వచ్చే ఆదివారానికి ఇక్కడ ఏం చెప్పాలనేది ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తా. దివారాత్రాలు ధ్యానిస్తే తప్ప ఒక అంశం రాదు. మళ్ళీ మధ్యలో కొన్ని కూడికలు ఉంటాయి, వాటికి ఏం చెప్పాలో కూడా ఆలోచించాలి. సంఘానికి వచ్చి ఈరోజు నేను ఒక పాట పాడాలి అని ఎవరైనా ప్రిపేర్ అయ్యి వస్తారా? రారు. మంచి ఆర్కెస్ట్రా పెట్టి స్టేజ్ మీదకి పిలిచి ఒక్కొక్కళ్ళు వచ్చి పాట పాడండి అని అంటే, అసలు పాట రానివాడు కూడా నేను పాడతాను స్టేజ్ ఎక్కుతారు. ఎందుకు? అందరి ముందు చూడాలి. జనం చాలామంది ఉంటారు. జనం వచ్చినాక పాడేవాళ్ళు కొంతమంది, జనం రానప్పుడు ఎవరు పాడరు కదా. అంటే అందరి ముందు మెప్పు కోసం పాడేవాళ్ళు ఆ బ్యాచ్. ముందుగా ప్రిపేర్ అయి పాడేవాళ్ళు ఎవరు ఉండరు. పాటలోని భావం గ్రహించేవాళ్ళు అసలు ఉండరు. అంటే మనం దేనికోసం ఈ పరిచర్య చేస్తున్నాం, దేనికోసం ఇవన్నీ నేర్చుకుంటున్నాం అనేది ఆలోచించట్లేదు ప్రియులారా. ఇప్పుడు వాక్యాలు చదివేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, టక్క చదువుతారు కదా. దాని భావం చెప్పమానండి, కష్టం. ఎందుకని అనుభవ జ్ఞానం లేదు అక్కడ. యేసుక్రీస్తు వారు మీరు కుడి చెంప మీద కొట్టి వాని వైపుకు తిప్పలేని వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఒకసారి కొడతాడు, ఎడం చెంప తిప్పుతావు, ఎడం చెంప మీద కూడా కొడతాడు, ఏం చేస్తావు అంటున్నాడు. అసలు ఆ మాట ఎందుకు చెప్పాడు, దాని భావం ఏంటి ఆలోచించాలి కదా. ఆయన ఊరికే చెప్పడు, ఏ మాట చెప్పిన అంటే ఎదుటి వానిలోని ద్వేషాన్ని పెంచొద్దు, వాటిలో ఉన్న కోపాన్ని నువ్వు తగ్గించాలంటే ఏం చేయాలంటే తిరగబడొద్దు అనే దాన్ని చెప్పటానికి ఆ మాట చెప్పాడు. చెంప అంటే చెంప, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప కొడితే కుడి చెంప చూపించమనే భావం కాదు. దానిలో ఉన్న సారం ఏంటంటే అవతల వానిలో నీ మీద ద్వేషం ఉంటేనే కొడతాడు, అంతే కదా. కోపం ఉంటేనే కొడతాడు. ఇప్పుడు కొట్టిన వాడి కోపాన్ని తగ్గించాలి. నువ్వేం చేయాలి చెప్పండి. చిన్న మాట అంటే చాలు రెచ్చిపోతాడు ఇంకా మళ్ళాడు. ఇది కొడతావా కొట్టు చూడు అంటే కొడతానే ఉంటాడు. చాలామంది భార్యాభర్తలు చాలామందిని చూసా, ఆమె తిడతానే ఉంటుంది, వాడు కొడతానే ఉంటాడు. మా అన్నోళ్ళకి చెబుతాను, నన్ను అట్ట కొడతావా ఇట్ట కొడతావా అంటే పిలువు చూద్దాం కొడతాను అంటాడు వీడు. అదే ఎందుకయ్యా ఓటికొండని, నీ ముందు నేను తిరగబడలేను, నిన్ను కొట్టలేను, ఏం చేయలేను, కొట్టు చంపుకో, నేను నీదానే కదా అని లోబడింది అనుకో, ఏం చేస్తాడు? 4 దెబ్బలు ఎక్కువ కొట్టి మానేస్తాడు. దీన్ని ఎన్ని కొట్టినా వేస్ట్రా, ఎందుకు తిరిగి పడదు, ఏమందు, కుక్కిన పేనులా పడి ఉంటుంది. కొట్టడం వేస్ట్, దీన్ని కొట్టినా ఒకటే, కుక్కను కొట్టినా ఒకటే అనుకుంటాడు. అలాగే కుడి చెంప మీద కొట్టి వాని వైపుకు ఎడం చెంప చూపించనే మాట ఎందుకు చెప్పాడు యేసుక్రీస్తు వారంటే, ఎదుటి వానిలో నీ మీద శత్రుభావం ఉండకూడదు. వాళ్ళలో ప్రేమను నువ్వు పెంపొందించడానికి ఏం చేయాలి? వాడికి లోబడాలి, వాడిని రెచ్చగొట్టొద్దు, వాడిని కూడా ప్రేమమయుడుగా మార్చాలి. నువ్వు మార్చాలంటే ఏం చేయాలి? ఓర్చుకోవాలని చెప్పటంలో భావం అది. ఇప్పుడు చెప్పాం, స్టేజీ మీద చెప్పాం, స్టేజీ దిగి అట్ట వెళ్ళగానే ఎవడో వచ్చి లాగి లెంపకాయ కొట్టాడు నన్ను, ఏమనాలి? నన్ను కొడతావా అన్నాను అనుకో, చాలు, ఇక మళ్ళీ కొడతానంటాడు వాడు, అంతేగా. ఎందుకు కొట్టావు, ఎందుకు కోపం ఎందుకు వచ్చింది నా మీద నీకు, ఏం జరిగితే నీకు కోపం వచ్చిందో కారణం చెప్పు. లేదా ఇంకా తీరలేదా, ఒక చెంప మీద కొట్టావు, తీరలేదా కోపం, ఇదిగో ఈ చెంప ఉంది, అయినా తీరలేదా, మళ్ళీ కొట్టు,
కొట్టి కొట్టి కొట్టించుకొని వాడి మీద ఉన్న మన మీద ఉన్న ద్వేషాన్ని తగ్గించటం అక్కడ ముఖ్యం. యేసుక్రీస్తు వారు తిరిగి కొట్టలేక కాదు, కొట్టాల్సిన అవసరం లేదు. ఆయన వాడి వైపు ఊరిని చూస్తే మసి అయిపోతాడు కదా. కానీ ఏమనలేదు, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అన్నాడు. ఎందుకని? కొట్టలేక, ఏం చేయలేక. ప్రపంచానికి ఒక శాంతియుతమైన లక్షణాన్ని నేర్పించటానికే ఆయన ఈ బోధ చేశాడు. అది మాటలతో చెబుతున్నారు, కానీ ప్రాక్టికల్గా అనుభవంలోకి వచ్చేసరికి ఏమైంది? ఫెయిల్ అయిపోయారు అందరూ. ఎందుకంటే తిరిగి కొట్టించుకోవటం అవమానం. రేపు బయటికి వెళ్ళిపోయిన తర్వాత పలానోడు నిన్ను కొట్టాడంటగా అనగానే వీడికి అవమానం ఫీల్ అయిపోతాడు. కాబట్టి కొట్టాడు. ఎందుకు కొట్టాడంటే వాడికి ఎందుకో కోపం వచ్చింది, కొట్టాడు. కొట్టించుకున్నాను. ఏమైంది? ప్రభువారే తగ్గించుకున్నాడు. నేను తగ్గించుకోవటంలో పెద్ద గొప్ప ఏమీ లేదనాలి. కొడితే వచ్చిన నష్టం ఏంటి చెప్పండి? అవమానం వచ్చింది. ఎంతకాలం ఉంటుంది అది? చనిపోయేదాకా ఉంటుంది మహా ఉంటే. పోతే పోని, ప్రభు వద్దన్నాడు. అక్కడ వాక్య సారం మనకు అర్థమైపోయింది. సత్య విషయమైన అనుభవ జ్ఞానాన్ని నేను పొందుకోవాలి. మనం బాప్టిజం పొందినప్పుడే పాత జీవితం సమాధి అయిపోయిందండి. ఇప్పుడు కొత్తగా జన్మించాం క్రీస్తులో జన్మించిన వాడు క్రీస్తు పోలి నడుచుకోవాలి. మరి క్రీస్తు ఎలా బ్రతికాడు? ఎదిరించాడా ఎవరినైనా? లేదు. పోనీ పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. పౌలు గారు ఏమన్నా ఎదురు తిరిగాడా? పారిపోయాడు. పైనుంచి గంపల్లో దించి పారిపోయేటట్టు చేశారు. ఎదురిస్తే ఎక్కడ ఎదిరించాడంటే వాక్యం ద్వారా అది తప్పు, ఇది రైటు, ఇది రాంగ్ అని వాక్యం ద్వారా చెప్పాడే తప్ప ఎక్కడ ఎవరిని కఠినమైన మాటలు మాట్లాడలేదు. ప్రభువారు మాట్లాడలేదు, ఆయన అనుసరించిన పౌలు గారు మాట్లాడలేదు. శిష్యులు ఎదురు తిరగనప్పుడు బైబిల్లో ఉన్న సత్య సారాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, అది మన జీవితంలో ఆ పరిస్థితి మనకు వచ్చినప్పుడు మనం దాన్ని ఎదుర్కొనే విధానమే సత్య విషయమైన అనుభవ జ్ఞానం. పేతురు గారు రాసిన పత్రిక, 2వ పత్రిక, 1వ అధ్యాయము. పేతురు గారు రాసిన 2వ పత్రిక, 1వ అధ్యాయము, 2 నుంచి చూద్దాం. 1 నుంచి చదవండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడనైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది అని చెప్పి 2 నుంచి జాగ్రత్తగా చదవండి. తన మహిమను బట్టియు గుణాతిశయములను బట్టియు మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఎవరంట? మళ్ళీ 2వ వచనం చదువుదాం. ఆయన తన మహిమను బట్టియు గుణాతిశయం అంటే గుణాతిశయం. ఇందాక స్తుతి చేసే విచారణ ఏర్పరిచి అన్న దానిలో ఆయన గూర్చి పాడాలి, కీర్తించాలి, ఆయన అద్భుత కార్యాలు, ఇంకా ఆయన యొక్క నామాన్ని ప్రకటించాలి. అది పాటల ద్వారా కానీ పద్యాల ద్వారా కానీ ఆయన యొక్క గుణగణాలని ప్రకటించటమే స్తుతించటం. ఇక్కడ కూడా ఆయన యొక్క గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటి అన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. యేసుక్రీస్తు వారంట అనుభవ జ్ఞానం వలన ఇవన్నీ మనకిచ్చాడంట. అంటే ఏది ఆయన అనుభవించకుండా ఇవ్వలేదు. ఇది ప్రవచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఆయన అనుభవించి అన్నీ ఆ జ్ఞానముతో మనకి రక్షణ ఇచ్చాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం చూడండి.
అతడు తనకు కలిగిన వేదనను చూచి, ఏమన్నా వేదన చూసి ఎవడన్నా తృప్తి పడతారా? వేదన వచ్చిందని బాధపడతారా? చెప్పాలి. వేదన వచ్చిందని ఎవరైనా బాధపడతారు, కానీ అమ్మయ్య నాకు వేదన వచ్చింది ఇప్పుడు తృప్తిగా ఉంది అంటున్నాడంట. పిచ్చాడు అనుకుంటాం కదా. తనకు కలిగిన వేదనను బట్టి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నీతిమంతుడైన నా సేవకుడు యేసుక్రీస్తు వారి గురించి, జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. అనుభవ జ్ఞానము చేత అన్న చోట ఏముంది? తన్ను కూర్చిన జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. అంటే ఆయనే జ్ఞానం, దేవుని శక్తి, దేవుని జ్ఞానం యేసుక్రీస్తు వారు. ఆ జ్ఞానం ఆయనకు ఉంది. ఆ జ్ఞానము ప్రాక్టికల్గా అనుభవించి ఆయన నెరవేర్చి మనల్ని పాపము నుండి విడిపించాడు. ఆయన అనుభవించకుండా విడిపించాలి. అక్కడుండి శూమంతరం మీ పాపాలు పోవుగాక అంటే బాలేదు కదా. భూమి మీదకి వచ్చి సకల దరిద్రం అనుభవించి ఆ అనుభవంలో ఎన్నో అవమానాలు, నిందలు, బాధలు, ఆకలి, లేమితనం, పేదరికం, సరైన వస్త్రాలు లేవు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఎవరో పట్టించుకోలేదు, కన్నవారు కానీ లేకపోతే తోడబుట్టిన వారు కానీ అసహించుకునే పరిస్థితి, ఎక్కడ ఆయనకి మనశ్శాంతి లేని పరిస్థితులండి. ఇవన్నీ ప్రాక్టికల్గా 33.5 సంవత్సరాలు అనుభవించి, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆయన పుట్టటంలో కూడా దరిద్రమే ఉంది. హ్యాపీ క్రిస్మస్ అని మనం గ్రాండ్గా చేసుకుంటాం, కానీ ఆయన పరమ దరిద్రంగా పుట్టాడు. మన భాషలో చెప్పాలంటే ఎక్కడ పుట్టాడో రాయబడలేదు, కానీ పుట్టిన తర్వాత పశువుల తొట్టిలో పడుకోబెట్టారంట. ఇంకా అంతకంటే దౌర్భాగ్యమే ఉందండి. మన జన్మ హాస్పిటల్లోనో ఇంటి దగ్గర ఎక్కడో జరిగి ఉంటుంది హ్యాపీగా, డాక్టర్ ఆధ్వర్యంలోనో మంత్రసాని ఆధ్వర్యంలోనో. అక్కడ మంత్రసానులు లేరు, డాక్టర్లు లేరు, ఎవరు సహాయం చేసేవాళ్ళు కూడా లేరు. ఎక్కడో నజరేతు నుంచి బెత్లెహేముకు వచ్చి అక్కడ ఒక సత్రంలో ఒక తొట్టి ఉంటే, సత్రంలో ఖాళీ లేకపోతే పశువుల తొట్టిలో పడుకోబెట్టారని ఉంది. అంటే జన్మించిన దగ్గర నుంచి సిలువలో మరణించే వరకు దిక్కులేని వాడుగానే ఉన్నాడు. అంతకంటే దరిద్రం ఉంది చెప్పండి. అందుకే ఆయన గురించి రాయబడిన మాట కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన కృప అంట. ఏంటి ఆయన కృప? మనకిచ్చాడు కృప కదా. ఆయన ధనవంతుడయ్యుండి, ఎక్కడ? పరలోకంలో. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. అంత దరిద్రం ఎందుకు అనుభవించాడండి? మనల్ని ధనవంతులు చేయటానికి. ఇక్కడ ధనవంతులు కాదు, మళ్ళీ అపార్థం చేసుకోకండి. యేసుక్రీస్తుని నమ్మితే మీరు ధనవంతులు అవుతారని ఈ వాక్యాన్ని చూపి బోధించే వాళ్ళు ఉంటారు. ఆయన ఇక్కడ ధనవంతుడా, అక్కడ ధనవంతుడా? పరలోకంలో ధనవంతుడు. ఆయన అక్కడ ధనవంతుడు అయ్యుండి తన దారిద్ర్యం వలన, భూమి మీద దారిద్ర్యం, మనము అక్కడ ధనవంతులు కావాలని మన నిమిత్తము భూమి మీద దరిద్రుడాయను. పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు దరిద్రంగానే పెరిగాడు. ఎక్కడ ఆయనకి సన్మానాలు లేవు. ఎక్కడైనా సన్మానం చేయబోతే పారిపోయాడు, చంపబోతే పారిపోయాడు గడియ వచ్చే వరకు. అలాంటి దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొని అనుభవించి ఆ అనుభవ జ్ఞానంతో ఆ పరిస్థితుల్లో కూడా పాపం అంటకుండా బ్రతికి ఆ నిర్దోషమైన రక్తాన్ని మన కోసం ఒలికించాడండి. ఆయన అనుభవించకుండా ఏది చెప్పలేదు. ఆయనే జ్ఞానం. ఆయనకు చాలా తెలివితేటలు ఉన్నాయి. ఎక్కడ ఎలా ఎస్కేప్ అవ్వాలో ఆయనకు తెలుసు. కానీ అన్నీ ఎదుర్కొన్నాడు, ఫేస్ చేశాడు, అనుభవించాడు. ఆయన అనుభవ జ్ఞానము చేత మనల్ని పాపము నుండి విడిపించాడు. అనుభవం లేకుండా ఆయన ఏం చేయలేదు. అంటే ఏది చేసినా పాటించే చేశాడు అని అర్థం. మనం పాటించకుండా సలహాలు చెప్పేస్తాం, అది అట చేయి, ఇది ఎట చేయి, ఏముందమ్మా బాధ వచ్చినప్పుడు ఓర్చుకో, అదే పోయిద్ది. అదే బాధ మనకు వస్తే
మనకు ఎదుటోళ్ళు చెబుతాడు ఓర్చుకో అంటాడు. ఓర్చుకోవటం కాదు ఇక్కడ. నిన్న ఆయన ఏడుతున్నాడు, లక్ష్మణ్ గారు చిన్నపిల్లలు ఏడిచినట్టు ఏడుతున్నాడు. ఏది ఒక చెయ్యిలో అంత గీత పడితే, మరి కాళ్ళల్లో చేతుల్లో మేకులు, శిరస్సు మీద ముళ్ళ కిరీటం, ఎక్కడ ఏడ్చినట్టు రాయబడల బైబిల్లో కదా. ఓర్చుకున్నాడు. ఇప్పుడు ఆయన చెబుతాడు ఓర్చుకో అంటే నువ్వు అనగలవా? నీ గుచ్చితే తెలిసిద్దని అనగలవా యేసుక్రీస్తు వారిని? అరే నీకు ఎక్కడ గుచ్చాలో అక్కడ గుచ్చలా. నాకు అరికాల నుంచి నడినెత్తి వరకు ఎక్కడా ఖాళీ లేకుండా గుచ్చేసారు. ఇప్పుడు నీకు ఒక చోట గుచ్చుతా, ఓర్చుకో చూద్దామంటే ఆయన అంటానికి లేదు. ఆయన అన్నీ అనుభవించాడు. అన్ని ప్రాంతాలు గాయాలే, నాగట్టి చాళ్ళ వల్లే దున్నబడిందంట వీపంతా. అన్నీ అనుభవించాడు. ఇప్పుడు చెబుతాడు ఓర్చుకోరా. కొట్టాడా? పర్వాలేదు ఓర్చుకో. తిట్టాడా? పర్వాలేదు ఓర్చుకో అంటాడు. నిన్ను తిడితే తెలిసిద్దని యేసుక్రీస్తు వారిని మనం అనలేము. ఎందుకంటే అనుభవ జ్ఞానం చేతే మనకి రక్షణ ఇచ్చాడు. మనం అంటాం నీకు తగిలితే తెలిసిద్దని, మనం అయితే. కానీ ప్రభువారిని ఎవరో అనలేమండి. అదే ఆయనకున్న అనుభవ జ్ఞానము చేత మనల్ని విమోచించాడు. పేతురు గారి పత్రిక, 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 5వ వచనం నుండి, మొదటి అధ్యాయము. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, మీకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంది కదా, ఆ విశ్వాసములో మీకేమొచ్చింది? మంచి గుణం వచ్చింది. ఆ సద్గుణాన్ని నువ్వు ఫాలో అయ్యి అవలంబిస్తే సద్గుణమునందు నీకు జ్ఞానం వచ్చింది. జ్ఞానమునందు ఆశ నిగ్రహం, అంటే దురాశ ఉండదు. వాళ్ళు అది కొనుక్కున్నారు, నేను కూడా అది కొనుక్కోవాలనే ఆశ నీకు ఉండదు. ఆ మంచి పట్టు చీర కట్టింది, నాకు కూడా ఎట్టయినా సరే అలాంటి చీర కొను అనే ఆలోచన నీకు రాదు. వాడు మంచి ఇల్లు కట్టుకున్నాడు, నేను కూడా అలాంటి ఇల్లు కట్టుకోడు. దురాశ ఉండదంట. ఏది చేస్తే ఇవన్నీ వస్తాయి, ఒకదానికొకటి లింకప్ అయి ఉన్నాయి. చూడండి అవి. విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును. ఆశా నిగ్రహం వస్తే నీకేమొచ్చిందంటే ఓర్పు వచ్చింది, సహనం. ఓర్చుకోబట్టే నువ్వు ఆశపట్టాల. ఓర్పు లేకపోతే ఆశపడతావు, దురాశ అయింది. ఆశా నిగ్రహాన్ని నువ్వు పాటిస్తే నీకు సహనం వచ్చిందంట. సహనమునందు నీకు భక్తి వచ్చిందంట. భక్తినందు సహోదర ప్రేమ వచ్చింది. సహోదర ప్రేమనందు దయ. దయ అంటే ప్రేమలో ఇంకా పరాకాష్ట. దయను అమర్చుకొనుడి అంటే ఒకదానికొకటి లింక్ ఉన్నాయి. ఇవి ఒక్కటి మిస్ అయిందనుకోండి, ఇంజన్ నుంచి పెట్టే లింక్ కట్ అయితే పెట్టెలన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఇందులో మనకి ఈ మొదటిది విశ్వాసం 5వ వచనంలో ఏమన్నాడు? విశ్వాసమునందు సద్గుణం. ముందు విశ్వాసం ఉండాలి. విశ్వాసం నుంచి మంచి గుణం వస్తుంది. మంచి గుణాన్ని నుంచి జ్ఞానం వస్తుంది. జ్ఞానము నుంచి ఆశా నిగ్రహం వస్తుంది. దాని నుంచి సహనం వస్తుంది. సహనం నుంచి ప్రేమ వస్తుంది, దయ. భక్తి నుంచి సహోదర ప్రేమ, సహోదర ప్రేమ నుంచి దయ. ఇవన్నీ నీకు అమర్తాయి. ఇవి మీకు లేకపోతే, కింద అంటున్నాడు చూడు, ఇవి ఎవనికి లేకపోవునో ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల. అంటే ఇవన్నీ కలిగి విస్తరించాలి. విస్తరించటం అంటే ఇవి మీకు కలిగి విస్తరించాలి అంటే నీ ద్వారా అనేక మంది ఇలాగే తయారవ్వాలి. విస్తరించటం అంటే అది. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము విషయములో. అంటే ఇవి కలిగి విస్తరిస్తే యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో నువ్వు అసలు సోమరివే కావు. ఎందుకంటే ఆయన పగలున్నంత వరకు పనిచేశాడు, రాత్రి వెళ్ళిపోయి ప్రార్థించాడు. సోమరిగా లేడు, ఆయన అనుభవించాడు. ఇప్పుడు ఇవన్నీ మనకుంటే మనం కూడా ఆయన గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో సోమరులు, నిష్ఫలు కాకుండా చేస్తాయి. ఈ లక్షణాలు మనలో ఎవరికి లేవనుకోండి, వాడు బాప్తిసం ద్వారా పూర్వ పాపాలకి శుద్ధి కలిగిన సంగతి కూడా మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగుదురు.
మీకు అర్థమైందా? అంటే నువ్వు బాప్తిసం పొందటం కూడా వేస్టే అంటున్నాడు. కానీ ఈ విశ్వాసంలో ఇవన్నీ మనకు వస్తే యేసుక్రీస్తు గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మనం ఫలిస్తాం. సోమరులుగా ఉండవు, నిష్ఫలులుగా ఉండమంట. ఫలాలు ఇస్తామని అర్థం. ఫలాలు ఎప్పుడు ఇస్తామంటే నువ్వు చదువుకున్నది, నేర్చుకున్నది ప్రాక్టికల్గా విస్తరింప చేస్తే ఫలాలు వస్తాయి. అంటే నువ్వు ఇతరులకు పంచితేనే వస్తాయి. దాన్ని నువ్వు పంచే విషయంలో నీకు నిందలు, అవమానాలు, కష్టాలు, శ్రమలు, ఆర్థిక సమస్యలు, వ్యాధులు ఇవన్నీ రావచ్చు. వచ్చిన వాటిని ఫేస్ చేసి ఎదుర్కొని పాటించినప్పుడు ఇదిగో ఇలాంటి లాభాలు నీకు వస్తాయి. అర్థమైందా? మళ్ళీ తిమోతి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక, 2వ అధ్యాయము 24వ వచనం. తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో 23 నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వారిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై, ఎవరికి? మూర్ఖులకి. అవసరమైతే విసర్జించు, వినే వరకు ఉంటే చెప్పు. ఎందుకంటే ఒకవేళ అంటున్నాడు అక్కడ. నేర్పులేని మూడుల వితర్కాలు జగడాలు పుట్టించిన ఎరిగి అలాంటి వాళ్ళని వదిలిపెట్టు. వదిలిపెట్టే ముందు ఒకసారి ట్రై చేయి. ఎలా? సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై, దేవుడు ఒకవేళ నీతో గొడవాడుతున్నారు, ఎదురాడుతున్నారు కదా, మూడులు ఎదురాడుతున్నారు, గొడవ పడుతున్నారు కదా, దేవుడు ఒకవేళ వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వీరు ఆ సాతాను యొక్క చెరలో నుండి విడిపింపబడుదురేమోనని, ఊరి అన్నాడులేండి, చెరలో నుండి విడిపింపబడుదురేమోనని, మేలుకొనిదురేమోనని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతోనూ శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను. అంటే ఒక మూడునితో నువ్వు తర్కం చేసినప్పుడు, వాదించినప్పుడు అతని నుంచి నీకేమేమి వస్తాయి అవార్డులు? కింద చెప్పాడు కదా లాస్ట్లో, కీడు సహించువాడు. గొడవ వచ్చింది వాళ్ళ వల్ల, మనకేమొచ్చింది? గొడవ వచ్చింది. నువ్వు గొడవ పడకూడదు, జగడం ఆడకూడదు. వాళ్ళ వల్ల మనకు కీడు వచ్చింది, కీడును కూడా మనం ఏం చేయాలి? ఈ సహించటమే అనుభవ జ్ఞానం. అవతలోడు గొడవ పడుతుందా, మనం గొడవ పడకుండా ఉండటమే అనుభవ జ్ఞానం. ఆడు రెచ్చిపోయేటట్టు ఆ మాట అన్నాడు కాబట్టి నేను రెచ్చిపోయానండి అంటే కుదరదు. నిన్ను రెచ్చగొట్టడానికి ఆ మాట అంటాడు, తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుంచి దిగు అన్నాడు. రెచ్చగొట్టాడా? చాలామంది రెచ్చగొట్టారు. ఏంట్రా కాదనుకుంటున్నావా, చూసుకో అని దిగలా కదా. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తినన్నాడు. కాదనుకున్నావా, రొట్టెలేం కర్మ, బిర్యానీ చేస్తా చూడు అనలేదు. అన్నాడా? ఏమనలేదు. అంటే రెచ్చగొడతాడు మనల్ని, తప్పుదారిలోకి పంపించడానికి అపవాదిగాడు ఏం చేస్తాడు? నిన్ను రెచ్చగొడతాడు. క్రైస్తవ్య సమాజానికి అర్థం కాలేదండి. అవసరాలు, ఆశీర్వాదాల కోసం ప్రభువు దగ్గరికి వస్తున్నారు తప్ప ఈ పద్ధతి పాటించాలి అనే విషయం చెప్పట్లేదు ఎక్కడ. రక్షణ అంటే తెలీదు. మరి చాలా విషయాలు, బైబిల్లో విషయాలు చాలామందికి తెలియదు. ఎవరమ్మా చిల్లర? చాలామందికి ఈ విషయాలు తెలీదు. ఉదయం మాట్లాడాను అక్కడ ఉప్పలపాడులో. ఏంటది? కృపా సత్య సంపూర్ణుడు. కృప అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? కృపా సత్యాలు ఎలా కలుసుకున్నాయి, ఇదంతా మాట్లాడాం. వీటి భావం తెలీదు. ఇప్పుడు అనుభవ జ్ఞానం ఎందుకు కలిగి ఉండాలి అనే విషయం ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. ప్రాక్టికల్ నాలెడ్జ్ చదువుకునే పిల్లలకి స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఏం చెప్తారు? పుస్తకాలమే చెప్తారు కదా. ఎలక్ట్రికల్ వర్క్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ, ఐటీఐలో కానీ ముందు
పేపర్స్ మీద ఆ డయాగ్రామ్స్ గీసి వాటి నుంచి విషయాలన్నీ నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత ప్రాక్టికల్గా వాళ్ళ చేత ఆ పనులు చేయిస్తారు. దాన్ని ప్రాక్టికల్స్ అంటారు. పుస్తకాల మీద నేర్చుకొని నువ్వు బయటికి వెళ్ళిపోతే ప్రాక్టికల్గా నువ్వేమీ చేయలేవు, బుక్ నాలెడ్జ్ ఉంటుంది అంతే. అదే ప్రాక్టికల్గా నువ్వు అనుభవంతో నేర్చుకుంటే, నేను టీవీలో నేర్చుకునేటప్పుడు కూడా అంతే, పుస్తకాల మీద నేర్చుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి టీవీలో చూస్తే అక్కడికి ఎక్కడికి తేడా కనబడుతుంది. అక్కడ ఒక రకంగా ఉంటుంది బొమ్మ, ఇక్కడ ఒక రకంగా ఉంటుంది. అది ఏ ఫాల్ట్ వస్తే ఏం చేయాలనేది వాడు చెప్తాడు, కానీ ఇక్కడ ఇంకో రకంగా కనపడిద్ది. అది అర్థం కాదు. చెయ్యంగా గుడ్డిగా మనకు అలవాటు అయిపోద్ది. ఓహో ఈ ప్రాబ్లం వస్తే ఈ పార్ట్లు పోతాయి సుమారుగా అని చేస్తాం. కొన్ని అయితే ఆ పార్ట్లు మార్చినా ఆ ప్రాబ్లం పోదు. అంటే క్రిటికల్ పరిస్థితి. ఇది ఎలా మనకు అర్థమైద్ది అంటే అనుభవంతో చెయ్యంగా అర్థమైపోద్ది. ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్. దేవుడు కూడా బుక్ నాలెడ్జి మీరు సంపాదిస్తే చాలు అనలేదు. అది సంపాదించుకునే వాళ్ళు చేసే పని. నువ్వు ప్రాక్టికల్ నాలెడ్జి సత్య విషయమైన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఆయన ఇష్టపడుతున్నాడు అంటున్నాడు. ఇక్కడ కూడా ఏమన్నాడు ఇప్పుడు చదివిన దాంట్లో? 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ అధ్యాయం 5 నుంచి, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పు చెరపట్టిన వీరు ఆ సాతాను ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొనిదరేమోనని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను. అంటే సాధువు అంటే కాషాయం ధరించి సన్యాసిలాగా ఉంటావా? సాధువు అంటే అండి వీడు సాధు జంతువు అండి అంటారు కొంతమందిని, వీడు క్రూర జంతువు అండి అంటారు కొంతమందిని. తేడా ఏంటి? క్రూర జంతువు అంటే ఎగబడతాడు అందరి మీద కానీ అర్థం. సాధు జంతువు అంటే ఎవడేమన్నా మొహాన్ని చూసినా తుడిచేసుకొని పోతాడని. ఇప్పుడు దైవజనుడికి ఏ లక్షణం కలిగి ఉండాలి ఈ రెండిట్లో? వాడు అన్నాడు కాబట్టి నేను రెచ్చిపోయాను, వాడు అన్నాడు కాబట్టి నేను తిట్టాను, లేకపోతే నన్నే అంటాడా అన్నామనుక అయిపోయాం. ప్రాక్టికల్లో ఫెయిల్ అయ్యాం, థియరీలో పాస్ అయ్యాం, బోధ మాత్రం సూపర్ ఉంటుంది. ప్రాక్టికల్గా వచ్చేసరికి వాడు అలా అనకపోతే నేను ఆ మాట అనేవాడిని కాదు, నేను అలా మాట్లాడేవాడినే కాదంటే వాడు అలా అంటానికే ఉన్నాడు. నువ్వు ఇలా ఉండటానికే నువ్వు ఉన్నావు. ఆయన అనుభవ జ్ఞానంతో కదా మనకు రక్షణ ఇచ్చింది. అనుభవించకుండా ఏది మనకి చెప్పలేదు. అదే పౌలు గారు కూడా అనుభవించి చెప్పాడు. ఇప్పుడు నన్ను పోలు నడుచుకోండి అని చెప్పాలంటే ఎన్ని గట్స్ ఉండాలి? ఆయన గురువుగారు అలా అనుభవించి చెప్పాడు, నేను కూడా అనుభవించి చెప్తున్నా. ఉన్న ఆస్తి మొత్తం వదిలేసా, పెంటతో సమానంగా ఎంచుకున్నాను, పాతయన్నీ మర్చిపోయా. ముందు నాకు పరలోకం కనపడుతుంది, అక్కడికి పరిగెత్తాలంటే ముందు ఎన్నో ఎదురు దెబ్బలు. చంపాలని చూసేవాళ్ళు, రాళ్ళడ్డం పెట్టేవాళ్ళు, నమ్మించి మోసం చేసేవాళ్ళు, శిష్యుడిగా చేరి మోసం చేసేవాడు, స్వకీయుల వలన నష్టపడ్డానంటున్నాడు. ఇవన్నీ ఎదుర్కొని వెళ్ళాలి గురి దగ్గరికి. ఏం అడ్డం లేకుండా రోడ్డు సాఫీగా ఉంది, పరిగెత్తాను చూసావా తొందరగా వచ్చేసానంటే కుదరదు. అడ్డం పెడతాడు, దేవుడే పర్మిషన్ ఇచ్చి పెట్టిస్తాడు. పెట్టించిన అడ్డాలను నువ్వేం చేయాలి? అధిగమించాలి. అట్ట దూకురా, కాలు ఇట్ట దూకురా అంటే ఇక్కడ ఉంది చెబుతావు, అక్కడ దూకేటప్పుడు తెలిసిద్ది కదా. చెరువులో మునిగిపోతున్నాడు, అరే మునగబాకు, నువ్వు ఈ చెయ్యి ఎట్టాను, ఆ కాలు ఎట్టగొట్టు, ఈ చెయ్యి ఎట్టాను, అదే వచ్చింది ఈత అంటే వచ్చిద్దా? ఆడు కంగారులో ముందు ఎట్టానాలో తెలీదు. ఒడ్డున్నవాడు ఏదైనా చెప్తాడు కదా, లోపల ఈదేవాడికి తెలిసిద్దా బాధ. అలాగే అనుభవ జ్ఞానం విషయంలో ఫెయిల్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అంతవరకు కాపాడుకోవాలని ఎందుకు చెప్పాడు అంటే లాస్ట్లో పడిపోయే ప్రమాదం ఉందా? ఉంది. ఇంకా కొద్ది గంటల్లో యేసుక్రీస్తు వారు చనిపోతే ఇస్కరియోతు యోధ హ్యాపీగా ఉండేవాడు కదా. కానీ ఆ కొద్ది నిమిషాల్లోనే, కొద్ది గంటల్లోనే ఈయన నమ్ముకోవాలనే ఆలోచన వచ్చేసింది. ఆ కొద్ది గంటలు దాటిపోతే ఈయన ఉండేవాడు కాదు, ఆయన నమ్మేవాడు కాదు కదా. అంటే చివరిదాకా వచ్చి కూడా ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉందని మనకు అర్థమవుతుంది. తీతు పత్రిక
తీతు పత్రిక 1వ అధ్యాయము ఫస్ట్ నుంచి చదువుదాం. తీతు పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. దేవుడు ఏర్పరచుకొనిన విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును అంటున్నాడు. ఈ సత్య విషయమైన అనుభవ జ్ఞానం దేని నిమిత్తం అంట? నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు. నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమయ్యేది ఏంటంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానం. నీకొక నిరీక్షణ ఉంది, అంటే ఎదురుచూపు ఉంది. ఏంటి? నేను చనిపోతే పరలోకం వెళ్తావు. ఆ పరలోకంలో ఏముంటుందంటే పైన వచనం చదివితే నిత్య జీవమును గూర్చిన అంటున్నాడు. అదేనా? దేవుడు ఏర్పాటు చేసుకొనిన విశ్వాసము నిమిత్తమును. నువ్వు వాక్యం విన్నావు, నీకు ఒక విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం దేనివలన అంటే యేసుక్రీస్తు వారు నా కోసం చనిపోయాడు, నేను ఆయన్ని నమ్మితే నాకు నిత్య జీవం ఉంది, పరలోకం ఉంది. ఓకే, వీటి నిమిత్తము నువ్వు నిరీక్షిస్తున్నావు, అంతే కదా? విశ్వాసము దేని కొరకు అంటే నిత్యజీవం కొరకు. నిత్యజీవం వచ్చిద్దని ఎదురు చూస్తున్నావు ఎంతకాలం? నువ్వు బతికున్నంతకాలం. వీటన్నిటికీ ఆధారం ఏదయ్యా అని అంటే ఈ ఎదురు చూపులో నీకు ప్రయాణం ఉంది కదా, ఈ ప్రయాణంలో అనుభవ జ్ఞానం ఉందంటున్నాడు. చదవండి. నిరీక్షణతో కూడిన నీకు భక్తికి ఆధారం ఏదయ్యా అని అడిగితే సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము అంటున్నాడు. అంటే వీటన్నిటికీ ఆధారం ఏంటంటే నువ్వు ప్రాక్టికల్గా అవన్నీ పాటించి ఇవన్నీ నెరవేర్చుకోవాలి. విశ్వాసం, నిత్యజీవము, ఇంకా నిరీక్షణ, భక్తి, వీటన్నిటికీ ఆధారం సత్యము గూర్చిన అనుభవ జ్ఞానం, సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తం అంటున్నాడు. అంటే ప్రాక్టికల్ నాలెడ్జి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. బోధిస్తే వెళ్ళిపోతావు, బైబిల్ 66 గ్రంథాలు చదివితే వెళ్ళిపోతావు కదా, ఇవన్నీ ఉపయోగం లేదు. ప్రాక్టికల్గా నువ్వు పాటించాలి. ఇప్పుడు విన్నాం, చదువురాదు, చదువురాని వాళ్ళు కూడా విన్నారు. విన్న మాటలు వాళ్ళ జీవితంలో ఆ సందర్భాలు ఎదురవుతాయి. ఎదురైనప్పుడు నేను అబద్ధం ఆడకూడదు, ఎంత ప్రమాదం జరిగినా ఎంత నష్టం జరిగినా నేను అబద్ధం ఆడకూడదు అని ఫిక్స్ అయిపోయి అబద్ధం ఆడకుండా ఉన్నారనుకో. ఇంతకుముందు బాగా అబద్ధాలు ఆడేది, ఈ మధ్య ఎందుకు అబద్ధాలు ఆడలేదంటే ఆమె ప్రభువుని నమ్ముకుంది. అంటే ప్రభువుని నమ్ముకుంటే ఏం జరిగిద్ది? అబద్ధం ఆడరు. వెళ్ళిపోయింది వాక్యం. నువ్వు నోరు తెరిచి చెప్పాల్సిన పని లేదు. ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి సమాజంలో. అందుకే లోకానికి నువ్వు వేరుగా బ్రతకాలంటే సపరేట్ అయ్యి ఊరి చివర గుడి చేసుకొని బతకమని కాదు. లోకానికి వేరుగా బతకటం అంటే అర్థం ఏంటంటే లోకం లోకాశల్లో బ్రతుకుతుంది. క్రైస్తవులు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడంలో బ్రతకాలి. ఆ నెరవేర్చే క్రమంలో మనకి ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తాయి. వాటన్నిటిని జయించి మనం ముందుకు వెళ్ళాలి. ఇదే సత్య విషయమైన అనుభవ జ్ఞానం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. వద్దులండి, 5 నుంచి చదువుదాం. పైకి భక్తి గలవారవై ఉండియు దాన్ని శక్తిని ఆశ్రయించిన వారవై ఉండువు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. అంటే దూరంగా ఉండయా తిమోతి అని చెప్తుడు. ఏమంటున్నాడంటే పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి. ఎవరనుకుంటున్నారు వీళ్ళు? అన్యులు కాదు, దేవుడిని నమ్మనోళ్ళు కాదు, నమ్మిన వారి గురించే మాట్లాడుతున్నాడు. వీళ్ళు పాపభరితులై అంటే పాపాన్ని భరించేవాళ్ళై ఉండి దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాను. అంటే నేర్చుకునే బ్యాచ్ ఏనా? ఎల్లప్పుడూ నేను మనకు 10 ఏళ్ళు 20 ఏళ్ళు సీనియారిటీ ఉందండి, చర్చికి వెళతాను నేను అనే బ్యాచ్. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీల ఎండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు. అంటే ఈ స్త్రీలు ఎలాంటి వాళ్ళంట? ఎప్పుడూ నేర్చుకుంటున్నా కానీ అనుభవ జ్ఞానం లేదు.
సీనియారిటీ అయితే చాలా ఉంది, కానీ ఎవరన్నా ఇంటి ముందుకు వచ్చి మాట్లాడితే ఇంకా ఎవ్వడు గెలవలేడు. అర్థమైందా? నేర్చుకుంటామా, చర్చికి వెళ్తున్నాం, బ్రహ్మాండంగా వెళ్తున్నాం. ఎంత సీనియారిటీ? 10 ఏళ్ళు 20 ఏళ్ళు సీనియారిటీ ఉంది, కానీ ప్రాక్టికల్గా ఎవరన్నా ఒక మాట అంటే తట్టుకోలేం. మనది ఏదన్నా తీసుకెళ్ళి తిరిగి ఇవ్వలేదనుకో, ఇంకా వాళ్ళు అయిపోయారే. మన వస్తువు తీసుకెళ్ళిపోతుంది. వదిలేయి, ప్రేమతో అడుగు, ఇస్తే ఇస్తారు, లేకపోతే వదిలేయి. అంటే త్యాగబుద్ధి ఉండాలి, కక్కుర్తి ఉండకూడదు. తిరిగి మాటకు మాట వడ్డించకూడదు. వాక్యంతో అయితే వడ్డించు, పర్వాలేదు. కానీ లోక సంబంధమైన విషయాల్లో, శరీర సంబంధమైన విషయాల్లో మనం ఏమీ మాట్లాడకూడదు. మన సొమ్ము అపహరింపబడినా వదిలేయాలి. దేవుడు చూసుకుంటాడు. దేవుడికి అప్పచెప్పు. నీకు ఎట్లా కావాలో, నీకు ఎటు నుంచి రావాలో అటు దేవుడు అందిస్తాడు. అలాంటి స్త్రీల ఇండ్లలో చొచ్చి వాళ్ళు ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు. అంటే ఆ బ్యాచ్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ స్త్రీలు ఎలాంటి వాళ్ళు కూడా ఎప్పుడు నేర్చుకున్నా ఏం అనుభవ జ్ఞానం లేదు. అంటే ప్రాక్టికల్ వచ్చేసరికి ఫెయిల్యూర్ అయిన వాళ్ళే తప్ప, నేర్చుకుంటావా, చర్చికి వెళ్తావంటే బ్రహ్మాండంగా వెళ్తున్నానని చెప్పే బ్యాచ్. అనుభవ జ్ఞానం లేకపోతే మనకి పరలోకం ఖచ్చితంగా రాదు. మరి ఎందుకు మాట్లాడాడు ఆ మాట? ఫస్ట్లో చూసింది తిమోతి 1 పత్రిక 2:4 మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందవలనని దేవుడు ఇచ్చేయించుచున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1 అధ్యాయము 9, 10, 11 వచనాలు చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 1 అధ్యాయము 9, 10, 11 వచనాలు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ ఎట్లుండాలి? ప్రేమలో తెలివేంటి? ప్రేమ తెలివితో ఉండాలంటే, ఒకసారి ఇచ్చావు, 100 రూపాయలు అడిగాడు, ఇచ్చావు, ఇచ్చేసాం. రెండోసారి అడిగాడు, ఇచ్చేసాం. రేపిస్తానంటాడు, ఎవరు? ఇట్లా 10 సార్లు ఇచ్చాం, ఇవ్వడు. అది ఇప్పుడు మనకి ఆ విషయం ఏమర్థమైంది? ఇవ్వడు అని అర్థమైంది. అయినా నేను త్యాగంతో ఇస్తున్నానంటే నీకు తెలివి తక్కువతనం అని అర్థం. నీకు అర్థమైందా? అంటే అతను విశ్వాసే, లేదు ఇవ్వలేకపోతున్నానన్న, నా ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని సమస్య చెబుతుంటే అది వేరు. ఇస్తానంటాడు, మాట తప్పుతాడు, ఇస్తానంటాడు, మాట తప్పుతాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు అలా చేసిన మళ్ళీ అదే పాట పాడుతున్నాడంటే అక్కడ తెలివి ఉపయోగించాలా వద్దా? సహోదరుడు కదా, పోన్లే అని ఇస్తున్నా అంటే ఇచ్చేయి, పర్వాలేదు. కానీ అవతల నుంచి దానికి కృతజ్ఞత భావం అన్నా ఉండాలి, లేకపోతే సత్యం ఏంటో చెప్పాలి. సమస్య లేదు, అతనికి సంపాదన లేదు అన్న, నా పరిస్థితి, నేను ఇవ్వలేకపోతున్నాను. ఉన్నప్పుడు ఎప్పుడన్నా నాకు బాగా డబ్బులు వచ్చినప్పుడు, నేను సంపాదించగలిగినప్పుడు ఇస్తాను, ఇప్పుడు మాత్రం నేను ఇవ్వలేను. నీకు ఇవ్వగలిగితే ఇవ్వు, నీకు ఇబ్బంది అయితే వద్దు అని నిజాయితీగా చెబితే పర్వాలేదు. అలా చెప్పట్లా, రేపే ఇస్తానంటాడు, దొరకడు. అక్కడ తెలివి ఉండాలి, ప్రేమే అది, కానీ తెలివిగా ఉండాలంటున్నాడు. నీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవం, ఇది అనుభవ జ్ఞానం. వాడు 10 సార్లు ఎగ్గొట్టాడు కాబట్టి నాకు అనుభవం అయింది కాబట్టి ఇప్పుడు తెలివి ఉపయోగించా. అర్థమైందా? సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమ స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొన్నవారై క్రీస్తు దినమునకు నిష్కపటులు నిర్దోషులు కావాలని ప్రార్థించుచున్నాను. అంటే ఈ అనుభవ జ్ఞానం అంతకంతకు అభివృద్ధి పొందితే అదే దేవునికి మహిమ స్తోత్రము ఇవన్నీ కలుగుతాయి అంట. అంటే నీ అనుభవ జ్ఞానం మూలంగానే దేవునికి స్తోత్రం కలుగుతుంది. మొదటి వర్తమానంలో విన్నాం కదా, దేవునికి స్తోత్రం పాటల ద్వారా, కీర్తనల ద్వారా, ఆయన యొక్క లక్షణాలను ప్రకటించటం ద్వారా, ప్రచురించటం ద్వారా, వీటన్నిటి ద్వారా కలుగుతుంది. అందులో నీ జీవితాన్ని అనుభవింప చేయటం ద్వారా, వాక్యానికి లోపరిచి నువ్వు దాన్ని ప్రాక్టికల్గా అనుభవించటం ద్వారా దేవునికి స్తోత్రము మహిమ కలుగుతూ విస్తరిస్తుందంట. అంటే అనుభవ జ్ఞానం వల్లనే విస్తరించిద్ది పరిచర్య.
మాటల ద్వారా విస్తరించినా అది ఒకరోజు పడిపోద్ది, నిలబడదు. ఎందుకని? మాటల గారడి అంతే. మాటల గారడి వలన మనకి ఆ సందర్భం రాగానే ఫెయిల్ అయిపోతాం. ఇంజక్షన్ చేయించుకో అన్నారనుకోండి, చాలామందికి భయం కదా ఇంజక్షన్ అంటే. ఏముంది అలా పొడిచి ఇలా తెస్తాడంటే నువ్వు పొడిపించుకో. పొడిపించుకున్నప్పుడు ఆ బాధ అర్థమైంది. అవసరమైనప్పుడు తప్పదనుకోండి. అది ప్రాక్టికల్గా మనం అనుభవించి చెప్పేది. నేను చాలాసార్లు పొడిపించుకున్నాను, పెద్ద నొప్పే ఉండదులే, పర్వాలేదు అని అంటే అది వేరు. ఎందుకంటే నువ్వు పొడిపించుకున్న అనుభవం నీకు ఉంది కాబట్టి. ఇలాంటి చాలా సలహాలు చెబుతాం, మనం అనుభవించకపోయినా సలహాలు చెబుతాం. అదేం కాదులే, ఓర్చుకో అని. ఆ సిచ్యువేషన్లోకి మనం వెళ్ళినప్పుడు ఎలా ఆలోచిస్తామనేది అప్పుడు మనం ఆలోచించి అనుభవంలోకి వెళ్ళినప్పుడు అర్థమైంది. కత్తిపెట్టి పొడిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? కత్తిపెట్టి పొడిస్తే ఎలా ఉంటుంది? పొడిపించుకున్న వాళ్ళకే తెలిసిద్దా బాధ. ఎలా ఉంటుంది? ఏముందంటే నొప్పి పుట్టిద్ది, రక్తం వచ్చిద్దని చెబుతాం మనం. ఆ నొప్పి ఎలా ఉంటుందంటే భరించినోడికి తెలిసిద్దా, చెప్పేవాడికి తెలిసిద్దా? అది యాక్సిడెంట్ అయ్యి రక్తం కారుతా అల్లాడిపోతుంటే ఇప్పుడు మీ స్పందన ఏందన్నాడు అనుకో, మీడియా వాడు వెళ్ళి ఏం చేస్తారు చెప్పండి? ఆడ ఆ ప్లేస్లో ఉంటే ఇప్పుడు ఈడు మైకి పట్టుకుంటే తెలిసిద్ది కదా. అది అనుభవించేటప్పుడు అర్థమైంది ప్రియులారా. అందుకే సత్య విషయమైన అనుభవ జ్ఞానం పొందాలి అంటున్నాడు. ఈ అనుభవ జ్ఞానం పొంది కూడా ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉందా, తప్పిపోయే ప్రమాదం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. నేను ఇన్ని శ్రమలు అనుభవించాను, ఎంతమందికి వాక్యం నేర్పించాను, ఇన్ని కష్టాలు అనుభవించాను, దేవుని కోసం ఎంతో పరిచర్య చేశాను అని నేను అనిపించి నాకని ఆ స్టేజ్లో నేనుండి తప్పిపోయే ప్రమాదం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఒకసారి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం ముగిస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత అంటే అన్నీ మనం పాటించేసాం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం అంటే సత్యం అంటే దేవుని చట్టం, దేవుని వాక్యం. వాక్యంలో ఉన్నవన్నీ మనం తెలుసుకున్నవి పాటించాం. ఓకే, పాటించిన తరువాత అది అనుభవ జ్ఞానం. పాటించిన తర్వాత తప్పిపోతే పాపమునకు బలియక లేదు అంటున్నాడు. ప్రారంభంలో తప్పిపోతే ఉంది అవకాశం, ఎందుకంటే నువ్వు ఇంకా అనుభవ జ్ఞానంలోకి రాలేదు కాబట్టి. అడుగులు వేసేటప్పుడు వాక్యంలో బాప్తీసం తీసుకొని నిలబడాలి, తప్పటడుగులు వేయాలి, మెల్లిగా రన్నింగ్ చేయాలి, పరిగెత్తాలి, తర్వాత నడవాలి. ఇవన్నీ మెల్లిమెల్లిగా జరుగుతూ వస్తాయి. కొంతమంది అలా బాప్తీసం పొందగానే ఇలా పరిగెత్తారు, టప్పన పడిపోతారు ఏడవ చోట. అనుభవ జ్ఞానం వచ్చేసరికి ఫెయిల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రారంభంలో పడిపోవటం సహజం, లేవటం సహజం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ అనుభవ జ్ఞానం పొందిన తర్వాత అంటే అన్ని వాక్యంలో ఉన్న విషయాలన్నీ తెలుసుకొని వాటిని మన జీవితంలో అన్వయించుకొని పాటించినప్పుడు తప్పిపోయిన వారికి పాపమునకు బలియక ఉండదు. దేవుడు తీర్చే న్యాయమైన తీర్పునకు ఇక భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోయే తీక్షణమైన అగ్ని ఇకను ఉండును అంటున్నాడు. అంటే అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కూడా తప్పిపోయే ప్రమాదం ఉందంటే ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. పేతురు గారు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాల్లో వారు అంటే ప్రభువుని ఎరిగి నమ్మి బాప్తిసం పొందినవారు, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వారు, సీనియర్స్. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత అంటే పాపాలన్నీ కడిగేసుకున్నారు, అనుభవ జ్ఞానంతో చాలా సీనియారిటీ సంపాదించారు. మరలా వాటిలో చిక్కుపడి పూర్వం నువ్వు నమ్మకమునుపు ఏ స్టేజిలో ఉన్నావో వాటిలో ఇరుక్కుపోయావు. చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వాటి లాస్ట్ స్థితి నువ్వు మారకముందున్న స్థితి కంటే చెడిపోద్దంట. మారకముందు ఆఫ్ తాగేవాడు ఇప్పుడు ఫుల్ తాగుతాడు.
కదా. మారకముందు అప్పుడప్పుడు అబద్ధాలు ఆడాడు, ఇప్పుడు రెగ్యులర్గా అబద్ధాలు ఆడతాడు. ఎందుకంటే నాకు అన్నీ తెలుసు అంటాడు. బైబిల్ అంతా చాలాసార్లు చదివాను, ఎక్కడేం చెప్పమంటావు చెప్పంటాడు, టకాటకా చెబుతాడు. పాటించటం ఫెయిల్. అంతకుముందు పాటించాడు, అనుభవ జ్ఞానం పొందిన తర్వాత లోకమాలిన్యాన్ని తప్పించుకున్న తర్వాత బుద్ధిపూర్వకంగా తప్పిపోతే ఇలాంటి పరిస్థితి వచ్చింది. దేంతో పోల్చాడో చూడండి. వాడి కరవారి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొనకుండుటయే మేలు. అసలు రాకుండా ఉంటే పోయేది కదయ్యా. వచ్చావు, నేర్చుకున్నావు, అనుభవించావు, ఆ సందర్భం వచ్చినప్పుడు తన్నులు తిన్నావు, అవమానాలు భరించావు, నీ డబ్బుని త్యాగం చేసి సువార్తకు ఖర్చు పెట్టావు. ఇవన్నీ చేసి చిన్న విషయంలో తప్పిపోయి ఇదంతా నాకు వద్దని మళ్ళీ లోకంలో కలిసిపోయావు. అసలు నువ్వు రాకుండా ఉంటే మేలు అంటున్నాడు దేవుడు. అని దేంతో పోలుస్తున్నాడు చూడండి. కుక్క తన వాంతికి తిరిగినట్టు, కక్కిన కూటికి ఆశపడే కుక్క అంటారు చూసారా. కుక్క తిన్నది బాగా కొంచెం అరిగిన తర్వాత, సగం అరిగిన తర్వాత వాక్కని కక్కొని మళ్ళీ అదే తింటుంది, స్వీట్ తిన్నట్టు. రెండోది పంది. బాగా పన్నీరుతో పందిని కడిగావు, అక్కడ చూడటానికి గుమగుమలాడుతూ ఉంది, మంచి సువాసన. మళ్ళీ పోయి బురదలో పడిపోయింది. కడగబడిన పంది బురదలో. ఒకప్పుడు పందులు లాంటి దుర్వాసనలో మనం ఉన్నప్పుడు ప్రభువారి రక్తంతో దేవుడు మనల్ని కడిగాడు, పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరచబడిన మనము కొన్ని కార్యక్రమాలు చేసాం, అనుభవించి చేసిన తర్వాత తప్పిపోతే కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది బురదలో దొర్లునట్టు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను అంటున్నాడు. అలాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి నమ్మి బాప్టిజం పొందిన వారు అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండాలని దేవుని ఇష్టం. ఆ అనుభవ జ్ఞానం అంతం వరకు కలిగే ఉండాలి. లాస్ట్లో తప్పిపోయినా నిత్య నరకం తప్పదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యాన్ని నేర్చుకొని, వాక్యం అంటే చట్టం, ఈ చట్టాన్ని నేర్చుకున్నది మన జీవితానికి అన్వయించుకొని, ఆ సందర్భం నీ జీవితంలో ఎదురైనప్పుడు దాన్ని ప్రాక్టికల్గా బైబిల్లో ఎవరు దీన్ని ఎలా ఎదుర్కొన్నారు అనే విషయాలు నేర్చుకొని, ఆ సందర్భానికి వాళ్ళని జ్ఞాపకం చేసుకొని అలా మనం జీవించాలి. అది సత్య విషయమైన అనుభవ జ్ఞానం అంటే. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన మా కన్న తండ్రి, మీరు చెప్పిన మాటలు ఏది నిష్ప్రయోజనం కాదయ్యా. మనుషులు పైన మాటలు చెప్తారు కానీ వాటిని పాటించలేరు. రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తారు కానీ వాటిని నెరవేర్చలేరు అన్నీ. అలాగే మా ఇరుగు పొరుగు వారు తీయని మాటలు మాకు చెప్తారు కానీ అనుభవంలోకి వచ్చేసరికి ఏది వారు నెరవేర్చరు. అప్పుడు ఏదో మాట వరుస కన్నానని చెప్తూ ఉంటారు కానీ మీరైతే చెప్పింది చెప్పినట్లు చేయించే దేవుడు, చేసిన దేవుడు. మీ కుమారుడైన క్రీస్తు వారు తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను పరిశుద్ధులుగా మార్చాడు నాయన. అలాగే ఆయన్ని అంగీకరించిన మేము కూడా మా జీవితంలో అనుభవించి వాటిని నెరవేర్చి నన్ను పోలి నడుచుకోండి అని 10 మందికి సాక్షిగా ఉండే సాక్ష్యాన్ని కలిగి ఉండటానికి మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. నామకార్థంగా బైబిల్ చదివి నామకార్థంగా భక్తిగా జీవిస్తే మాకు ప్రయోజనమేం లేదు. దీనికంటే నమ్మకుండా ఉండటమే మేలని మీ వాక్యంలో రాయించారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయనా, ఈ మాటలు విన్న మీ పిల్లలు అనుభవ జ్ఞానములో దుష్టుని ఎదిరించి వాడి అగ్నిబాణాలను ఆర్పివేసి మాకు ఎన్ని నిందలు, అవమానాలు, చివరికి మా ధనాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చినా నిలబడగలిగే సామర్థ్యాన్ని మీ సహాయంతో కోరుకుంటున్నాం. ఆ సహాయాన్ని మాకు దయచేయండి. మీ పిల్లలు ఎక్కడా చెదిరిపోకుండా స్థిరంగా క్రీస్తులో నిలబడి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేవారుగా సిద్ధపడటానికి సహాయాన్ని అనుగ్రహించమని వచ్చిన వారందరినీ బట్టి స్తోత్రాలు. ఇదిగో నాయన లక్ష్మణ్ గారికి మరి నిన్న ఘోరమైన ప్రమాదం జరగాల్సింది త్రుటిలో తప్పిపోయి చిన్న ప్రమాదంతోనే బయటపడ్డాడు. అందును బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా చిన్న బిడ్డ రాహుల్ని బట్టి స్తోత్రాలు. మరి భయంకరమైన జ్వరంతో, నిన్న భయంకరమైన నీరసంతో, వాంతితో ఉన్న ఆ బిడ్డను మరి కాపాడి
మళ్ళీ మీ మందిరానికి తీసుకొని వచ్చారు. అందును బట్టి స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకోండి. మంచి భవిష్యత్తు ఉన్న బిడ్డ, మీ పరిచర్యలో ఎంతో వాడవలసిన బిడ్డ, మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించమని కోరుకుంటూ, ఇంకా వచ్చిన వారిలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో మీకు తెలుసునైనా మీ చిత్తమైతే వారి ఇబ్బందుల్లో నుంచి వారికి విడుదల కలిగించమని కోరుకుంటూ, వచ్చిన మమ్మల్ని అందరినీ సురక్షితంగా గృహాలకు చేర్చి మీ నామ ఘనత కొరకు మరొకసారి మేము కూడుకోలాగున్న సహాయాన్ని దయచేయమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.